వెల్కమ్ టు జీటీఎస్ న్యూస్. నా పేరు స్వాతి. ప్రస్తుతం మనం మహేశ్వరం నియోజకవర్గంలోని మహేశ్వరం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మునగపాటి నవీన్ గారితో ఉన్నారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం సార్, చెప్పండి, ఎట్లా ఉంది ప్రచారము? మీరు గడప గడపకి వెళ్తున్నప్పుడు ఏమంటున్నారు పబ్లిక్? చాలా మంచిగా ఉంది మేడం. ప్రతి ఇంటికి ప్రతి గడప తొక్కాను, చాలా స్పందన ఉంది. ప్రతి ఒక్కరూ బ్యాట్ గుర్తుకు ఓటేసి మిమ్మల్ని గెలిపిస్తాను. ప్రతి మహిళ, ప్రతి మనిషి, ప్రతి సోదరుడు నాకు స్నేహభావంతో నన్ను ముందరికి చూస్తున్నారు మేడం. ఓకే, ఎట్లా అంటే ఏమంటున్నారు ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో? ఇక్కడ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, మరి అక్కడ ప్రజాప్రభుత్వం అని చెప్తున్నారు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారని చెప్తున్నారు. మా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలి, లేకపోతే మీకు ఫండ్స్ రావు, నిధులు రావు అని కూడా కొన్ని చోట్ల చెప్పిన పరిస్థితి మనం చూసాము. ఇక్కడ ముఖ్యంగా ఎట్లా ఉంది మేడం? గతంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మహేశ్వరం పునరుద్ధరణ భాగంగా మహేశ్వరం నియోజకవర్గం ఏర్పాటు చేయడం. దాంతో మహేశ్వరానికి సబితా ఇంద్రారెడ్డి మొదటి ఎమ్మెల్యేగా, రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు మహేశ్వరాన్ని రూపురేఖలు మార్చి అంచెలంచెల అభివృద్ధి చేసి మహేశ్వరంలో ఉంటే మౌలిక వసతులను ఏర్పాటు చేసి ప్రజలకు ప్రతి నిత్యం ప్రజల కోసం పనిచేసేటువంటి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో మేము ఈరోజు ప్రతి ఇంటికి ప్రతి గడపకోతే స్పందన ఆ విధంగా ఉంది మేడం. ముఖ్యంగా ఇక్కడ మహేశ్వరం గ్రామంలో ఆల్మోస్ట్ నాకు తెలిసి అన్ని అయిపోయి ఉండొచ్చు వర్క్స్, ఎందుకంటే ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు. ముఖ్యంగా మహేశ్వరం గ్రామం అంటే ఒక ఐకాన్ మహేశ్వరం కాన్స్టిట్యుయెన్సీకి. సో ముఖ్యంగా మీరు జనాల్లోకి వెళ్తున్నప్పుడు ప్రధాన సమస్యలు ఏమన్నా చెప్తున్నారా? సబితా ఇంద్రారెడ్డి గారు మహేశ్వరంలో బస్ డిపో, ఫైర్ స్టేషన్, కోర్టు, డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల, డైట్ కళాశాల, ఇంటర్ కళాశాల, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సహకారం మహేశ్వరాన్ని నియోజకవర్గం చాలా అభివృద్ధి చేసింది. మహేశ్వరం గేటు నుంచి మహేశ్వరం వరకు 4 లైన్ రోడ్ కానివ్వండి, ప్రభుత్వ ఆసుపత్రి 30 పడకల ఆసుపత్రి కానివ్వండి, ప్రభుత్వంలో ఉన్నటువంటి డిగ్రీ కళాశాల, ఇంటర్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల, డైట్ కళాశాలతో పాటు మౌలిక వసతులను ఏర్పాటు చేసినటువంటి సబితా ఇంద్రారెడ్డి 306లో కంపెనీలను ఏర్పాటు చేసి వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించడంలో సబితా ఇంద్రారెడ్డి పాత్ర చాలా ఉన్నది. ఆమె చేసినటువంటి అభివృద్ధి మాకు శ్రీరామ రక్షగా ప్రతి ఇంటికి పోయినా మాకు ఇలా ఓటేసి గెలిపిస్తామని ప్రజలు ఆదరిస్తున్నారు. ఇప్పుడు మీరు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు, పలానా పని చేస్తా. ఆల్మోస్ట్ నాకు తెలిసి మొత్తం కంప్లీట్ అయ్యి ఉండొచ్చు, అడపా కొన్ని ఉండొచ్చు. ఎందుకంటే ఆమె మొత్తం ఇక్కడే ఎప్పుడు డైలీ తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఎక్కడ ఏముంది, ఎక్కడ ఏం చేయాలి అని ఆమెకు ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మీరు ఒకవేళ గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గ ప్రజలకి ఏమన్నా, ఈ ప్రాంత ప్రజలకి, మీ గ్రామ ప్రజలకి ఏమన్నా ప్రామిస్ చేశారా? ఈ వరకు చేస్తాను నన్ను గెలిపిస్తే గనక అని? మేడం, మహేశ్వరంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో నూతన ఏర్పడిన కాలనీలలో వాటర్ సమస్య, వాటర్ సమస్య మరియు రోడ్లది, డ్రైనేజ్ వ్యవస్థ, కరెంటు సమస్య ఉన్నది. అది ఏర్పాటు చేసుకుంటాం. కొన్ని కాలనీలలో పాత ఉన్నటువంటి డ్రైనేజ్ ఏర్పాటు చేయడం, కొత్త రోడ్లు ఏర్పాటు చేయడం, దాంతోపాటు నీటి వ్యవస్థను ఏర్పాటు చేయడం ఉన్నాయి. అటువంటి కార్యక్రమాలని సబితా ఇంద్రారెడ్డి సహకారంతో అంచెలంచెల అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో ఉంటానని కోరుకుంటున్నాం. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది క్యాండిడేట్స్ ఉన్నారు, చాలా మంది పార్టీలో ఉన్నవారు ఉన్నారు. అయినప్పటికీ కూడా మునగపాటి నవీన్ గారికి సర్పంచ్ అభ్యర్థిగా మీకే ఎందుకు గుర్తించారు? మీకే ఎందుకు ఇవ్వడం జరిగింది? మీ మీద అంత నమ్మకము, అంత విశ్వాసం ఉందంటారా? మేడం, నేను గత 30 సంవత్సరం రాజకీయాల్లో ఉన్నాను. ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి సమస్యను ఫోన్ ద్వారా సమస్యను పరిష్కారం చేసి, ప్రతి సమస్యను వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యను ప్రజలకు చేరుక చేసి వాళ్ళకు అందుబాటులో ఉండి ప్రతిదీ విషయంలో నేను ముందులుండి వాళ్ళకి పరిష్కారం చేయడంలో ప్రతి ఇంటికి పనిచేశాను మేడం. ప్రతి ఇంటికి సబితా ఇంద్రారెడ్డి సహకారం, స్థానిక ఉన్నటువంటి మాజీ సర్పంచ్ చంద్రయ్య గారు కానివ్వండి, ఆనందం గారు కానివ్వండి, అంబయ్య యాదవ్ గారు కానివ్వండి, ఇటువంటి సహకారం వల్ల నాకు మంచి ఆదరణ ఉందండి మేడం.
ఇప్పుడు మరి మీకు ఆపోజిట్ గా ఉన్నటువంటి క్యాండిడేట్ గురించి ఏం చెప్తారు? మీరు వాళ్ళని తట్టుకొని వాళ్ళను నెగ్గి మీరు విజయం సాధించబోతున్నారు అనుకుంటున్నారా? ఒకవేళ సాధిస్తే గనక ఎన్ని ఓట్ల మెజారిటీ వస్తుంది? మేడం నేను మాత్రం వాళ్ళకన్నా భారీ మెజార్టీతో గెలుస్తాను మేడం. వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో నేను చెప్పదలుచుకోలేదు మేడం. నా నమ్మకమే ప్రజలు నన్ను గెలిపిస్తారు మేడం. మొత్తం ఎంత మంది ఉన్నారండి ఓటర్స్? 8450 ఓటర్స్ ఉన్నారు. చాలా పెద్ద గ్రామ పంచాయతీ ఇది మహేశ్వరం అనేది. సో ఇక్కడ సౌకర్యాలు కూడా చాలా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి, ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. సో మీరు ఎంత మెజార్టీతో గెలుస్తారని అనుకుంటున్నారు? మెజార్టీ అని కాదు మేడం, తప్పకుండా గెలుస్తాను మేడం. తప్పకుండా విన్ అవుతారు. ఓకే, మీ మెజార్టీ అనేది చెప్పలేదు ఎందుకంటే ఇంతని. ఓకే ఓకే, అంటే మీకు ఆల్రెడీ ఇక్కడ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అండ కూడా ఉంటుంది ఖచ్చితంగా. మీకు మొత్తం దిక్సూచి లాగా మొత్తం ఇక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, ఎక్కడెక్కడ ఓటర్స్ ఉన్నారు ఏంటి, వాళ్ళతో సమాలోచనలు చేసి కూడా ఇక్కడ మీ విజయం వైపు అయితే ఆమె కృషి చేస్తుందని మేము కూడా నమ్ముతున్నాము. సో ముఖ్యంగా మీ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్తారు? ప్రజలకు అందుబాటులో ఉంటాను. ప్రజలకు సమస్యల పైన నేను ఫోన్ చేస్తే పని చేస్తాను. వాళ్ళకు అందుబాటులో ఉండి ప్రజలకు ఫోన్ చేస్తే అందుబాటులో ఉంటాను. ఒకటి, కొత్త గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిన తర్వాత ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగింది. టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సమస్యలను ఆ నెంబరు ఏర్పాటు చేసుకొని ప్రజా సమస్యలమైన ఏ సమస్య ఉన్నా వాళ్ళు ఫోన్ ద్వారా మెసేజ్ చేసి వాళ్ళకు ఇమీడియట్లీ ఆ సమస్యను పరిష్కారం చేసి వాళ్ళకు ఆ ఫోన్ చేసినట్టు వాళ్ళకు రెస్పాన్స్ అయ్యి ఈ సమస్యను పరిష్కారం చేసామని చెప్పుకుంటాను మేడం. ఓకే, ఫైనల్గా మీకు ఎవరైతే సర్పంచ్ అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించారో వారికి ఏం చెప్తారు మీరు? నన్ను ఎంతో నమ్మకంతో ప్రకటించినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారికి, స్థానిక ఉన్నటువంటి నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం. ఓకే, చూసారు కదండి, ఇక్కడ ఎవరైతే మహేశ్వరం నియోజకవర్గం నుంచి సర్పంచ్ అభ్యర్థి మునగబాటి నవీన్ గారు మనతో పాటు మాట్లాడారు. సో ప్రత్యేకంగా నేను చెప్పాల్సింది ఏమీ లేదు. ఆల్రెడీ మహేశ్వరం నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు పర్యటిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని కూడా ఆమె ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉంటారు. నాకు గనక మా పార్టీకి గనక బీఆర్ఎస్ పార్టీకి గనక అవకాశం ఒక్కసారి ఇస్తే గనక మళ్ళీ ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో మళ్ళీ గ్రామ రూపురేఖలు కూడా ఇంకా మరింత మారుస్తామని కూడా చెప్తున్నారు. అలాగే ఎమ్మెల్యే సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి ఏ వర్క్స్ పెండింగ్ ఉన్నాయో వాటన్నిటిని త్వరలో పరిష్కరించే ప్రయత్నం చేస్తామని కూడా చెప్తున్నారు. గతంలో గనక చూసుకుంటే మహేశ్వరం నియోజకవర్గాన్ని ఒక ఐకాన్ గా తీర్చిదిద్దిన ఘనత కూడా సబితా ఇంద్రారెడ్డికే దక్కుతుందని చెప్పుకోవచ్చు అంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రోడ్స్ కానివ్వండి, అండర్ డ్రైన్స్ కానివ్వండి, హైమాక్స్ లైట్స్ కానివ్వండి, ఇక్కడ వచ్చినటువంటి ఇండస్ట్రియల్స్ కానివ్వండి, కాలేజెస్, స్కూల్స్, బిల్డింగ్స్, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే అసలు ఇంకా చెప్పాల్సిన అవసరం కూడా ఉండదని కూడా వారు చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థి మునగపాటి నవీన్ కి గనక ఓటేస్తే ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సహకారంతో మరింత అభివృద్ధి చేసుకునే దిశగా కూడా కృషి చేస్తానని నవీన్ గారు మనతో చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గతంలో సబితమ్మ చేసిన డెవలప్మెంట్ ఆధారపడి మునగపాటి నవీన్ కు బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాలి. ఎందుకంటే జూనియర్ కాలేజ్ కాడికెళ్ళి, డిగ్రీ కాలేజ్ కాడికెళ్ళి, డిప్లొమా కాడికెళ్ళి ప్రతి ఒక్క గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్ కానీ, కాలేజ్ కానీ ప్రతి ఒక్కటి బస్ డిపో కాడికెళ్ళి కానీ ప్రతి ఒక్కటి సబితమ్మ అడుగుజాడల్లా నవీన్ నడిచి ఈరోజు మన కొనేరి బాయిని 90 లక్షల రూపాయలు పెట్టి ఈరోజు ఓ టూరిజం స్పాట్గా చేయాలని ఆమె ఆలోచన, ఆమె అడుగుజాడల్లో నడిచి అదేవిధంగా ప్రతి గల్లీల ప్రతి బస్తీల వాటర్ కానీ, కరెంటు కానీ, రోడ్డుకు కానీ ప్రతి ఒక్క 24/7గా అందుబాటులో ఉంటాడని మీరందరూ ఆలోచన చేసి ప్రతి ఒక్క డెవలప్మెంట్, ప్రతి ఒక్క గవర్నమెంట్ బిల్డింగ్ వచ్చిందంటే ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో సబితా ఇంద్రారెడ్డి గారు చేసిండు. కాబట్టి సబితా ఇంద్రారెడ్డి గారి అడుగు జాడల్లా మునగపాటి నవీన్కు బ్యాట్ గుర్తుకు ఓటేసి మీరు గెలిపించుకొని ముందు మళ్ళా నవీన్ను నిలబెట్టి డెవలప్మెంట్ చేయించుకోవాలని మీ అందరికీ మనవి. 17 తారీఖు నాడు 7 గంటల నుండి 1 గంటల వరకే పోలింగ్. కాబట్టి మీరు అందరూ సమయం పాటించి సమయంలో మనం బ్యాట్ గుర్తు ఓటేసి మీతో పాటు 10 మందికి మీరు చెప్పి ఓటేపియాలని మనవి చేస్తున్నాం. సబితమ్మకి జై, మునగపాటి నవీన్కి జై.